వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా సాక్షిలో హైలైట్ చేసిన ఒక వార్త మొదటి పేజీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు అనే వార్త ఉన్నది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఓటర్లతో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ముస్లిం మహిళల వివరాలు ఆరా తీస్తూ వారి హిజాబ్లను తొలగించడంతో పోలీసులపై కేసు నమోదు చేశారు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేత అనే వార్త కూడా ఉన్నది. ఆ 9 సీట్లు పక్క ఒకటి ఎక్స్ట్రా అని ఎన్నికలకు ఫలితాలు బహుశా ఇట్లా ఉండబోతున్నాయని పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 12కు పైగా బీఆర్ఎస్ ధీమా 12 అని బీఆర్ఎస్ 10 సీట్లపై కమలం ఆశలు. హైదరాబాద్లో కిషన్ రెడ్డి కాచిగూడలో కిషన్ రెడ్డి మరి ఓటేసిన తర్వాత చూపిస్తూ ఎంత ఉంది అనే అంచనాకు సంబంధించిన ఒకనొక వార్త. ఇక 3 రోజుల ముందుగానే నైరుతి అనే వార్త ఉన్నది. బంద్ వస్తే టాప్ కాలేజీలో సిఎస్సి అనే వార్త ఉన్నది. ఉప్పెనల ప్రభుత్వ సానుకూలత అనే వార్త ఉన్నది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడిన వార్త హైలైట్ చేసి సాక్షి మొదటి పేజీలో. మళ్ళీ ఫ్యాన్ సునామీ అనే వార్త ఉన్నది. 64.93% పోలింగ్. రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు అనే వార్త ఉన్నది. ఇక వీటితో పాటుగా కాంగ్రెస్ నాయకులు పిరికి పందలు అని నరేంద్ర మోదీ ఆరోపణను ప్రధానమైన వార్తగా సాక్షి తీసుకున్నది. ఇక రాయ్బరేలీ కోసం మేము, ఆదాని అంబానీ కోసం మోదీ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ఈనాడులో పోలింగ్ 64.93% అని ఉన్నది. అత్యధికంగా భువనగిరిలో 76, అత్యల్పంగా హైదరాబాద్లో 46% పోలింగ్ నమోదైంది. ఇక చెదురుమదురు ఘటనలు మినహా లోక్సభ ఎన్నికలు ప్రశాంతమైన వార్త. విజయం 10లమే. 3 ప్రధాన పార్టీలు అదే ధీమా అనే వార్త ఓటింగ్ సరళిపైన. ఇక తుది గణాంకాలు నేడు వికాస్ రాజ్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వార్తది. తుది గణాంకాలు ఎంత పర్సెంటేజ్ నమోదైందనే వివరాలు. ఇక 4వ విడతలో 67.70% ఏపీ బెంగాల్ మినహా అంతటా ప్రశాంతంగా పోలింగ్ అనే వార్త ఉన్నది. దేశంలో ఇండియా కూటమిదే విజయం. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసి పెట్టుబడులను గుజరాత్ తీసుకోవాలని కుట్రని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని కేసీఆర్ మాట్లాడిన మాటలు. తెలంగాణలో కొత్త శక్తిగా బీజేపీ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వార్త. ఏపీలో భారీ విజయంపై తేదేపా ధీమా అనే వార్త ఉన్నది. ఇక పోలింగ్ కేంద్రంలో ప్రజాస్వామ్యం కూని అనే వార్త బ్యానర్ ఐటెం తీసుకున్నది. ఈనాడు సుధాకర్ అనే ఓటర్ను కొడుతున్న ఎమ్మెల్యే తిరిగి ఎమ్మెల్యేను కొట్టిన ఆ ఓటర్ పేరు సుధాకరు. ఏపీలో భారీ ఓటింగ్ అనే వార్త. పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటినా కొనసాగిన పోలింగ్ అనే వార్త ఈనాడులో మొదటి పేజీలో హైలైట్ చేసింది వార్త ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో ఆధార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా, నికాబ్ తీయమని అడుగుతున్న మాధవీలత అనే బీజేపీ ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఒక వార్త మొదటి పేజీలో ఇయర్ ప్యానల్లో వచ్చింది. పోలింగ్ బూత్లో ముస్లిం మహిళకు హైదరాబాదులో బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రశ్న. నికాబ్ తొలగింపు ఓటేయకుండా వెళ్ళిన మహిళ. నెట్టింట వైరల్గా మారిన వీడియో. పోలీసులకు ఫిర్యాదు చేసిన BLO. మలక్పేట ఠాణాలో కేసు. మంగళహాట్లో మరొకటి. రియాసత్ నగర్లో రిగ్గింగ్ అని మాధవీలత ఫిర్యాదు అనే వాడుతున్నది. జన సునామీ. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు అనే వాడుతున్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగు 64.74% వచ్చిందని. పోలింగ్ డే కూల్ అనే వార్త ఉన్నది. గుండెపోటుతో ఎన్నికల ఉద్యోగి మృతి, 5 ఓటర్లు కూడాని. ఇక పాలమూరు జిల్లా ఎదురులో ఓటర్లు బహిష్కరించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక 4వ దశలో 67% ఓటింగు. దేశవ్యాప్తంగా 96 స్థానాలకు పోలింగు. ఏపీలో 76, తెలంగాణలో 64% అనే వార్త మొదటి పేజీలో. వాహనాలన్నీ హైదరాబాద్ వైపే. ఊళ్ళ నుంచి నగరానికి వస్తున్న ఓటర్లు అనే వార్త ఉన్నది. 2 రోజుల్లో 1.5 మంది బస్సులో ప్రయాణించిన వారు. వాటికి సంబంధించిన వివరాల వార్త ఉంది. సుశీల్ మోదీ కన్నుమూత క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత అనే వాడుతున్నది. పాక్ బాంబ్ అంటే ఇండికి బెదురు, అందుకే కూటమి నేతల క్లీన్ చిట్. భారత సర్జికల్ స్ట్రైక్ను మాత్రమే సందేహిస్తారని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను మొదటి పేజీలో వచ్చిందిగా. దక్షిణాదిన భారీ విజయం సాధిస్తున్నాం, ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా షేర్లు కొనేయండి అని అమిత్ షా చేసిన వ్యాఖ్య సంబంధించిన. వారణాసిలో నేడు ప్రధాని నామినేషన్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో సైలెంట్ ఓటు మొగ్గింది ఎటువైపు అనే వార్త ఉన్నది. ఇక ప్రశాంతంగా పోలింగ్ అనే
వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది. నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా ఓటెత్తిన ఆంధ్రప్రదేశ్ 76% పోలింగ్ అనే వార్త. సిబిఎస్ఈ ఫలితాల్లో బాలికల హవా అనే వాడుతున్నది. కేజ్రీవాల్ ఇంట్లో మలీవాల్పై దాడి, సీఎం సహాయకుడి దాడి చేశాడని ఆరోపణ, అధికారికంగా ఫిర్యాదు అందలేదని వాడుతున్నదిగా. తడిసిన ధాన్యం కొనే దిక్కు లేదు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక 3 నక్సల్స్ ఎన్కౌంటరు, గడ్చిరోలిలో కాల్పుల మూత అనే వార్త ఉన్నది. ఈ మృతుల్లో 2 మహిళలు, ఛత్తీస్గఢ్లో 11 మంది మావోయిస్టులు లొంగుబాటన వాడుతున్నది. ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ రాదు అని ప్రముఖ సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ వెల్లడి అని వాడుతున్నది. బీజేపీకి 200 సీట్లు దాటవు, దేశంలో బలమైన యాంటీ బీజేపీ సెంటిమెంట్, ఆ పార్టీతో డెమోక్రసీకి ముప్పు అని ప్రజల్లో భావనని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వాడుతున్నది. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రకటించిన వార్తాంశాలు ఇవి.